కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ తప్పు. రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922 సంవత్సరం జూలై 30వ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తిరీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే. నేటి సమాజంలో నిత్యము పైతరగతుల వారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్రహింసలు పడుతున్న దీనహీన ప్రజల తరపున తన ప్రతి రచనలోనూ వకాల్తా పుచ్చుకుని సాంఘిక ఆర్థిక న్యాయం కోసం వాదించాడు. సమాజం అట్టడుగు పొరల్లో అనుక్షణం భయపడుతూ జీవించే అధో జగత్ సహోదరుల సమస్యలను, వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి పిండగల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా పాఠకుల హృదయాలకు హత్తుకుపోయేలా పదునైన రచనలు చేశారు. 1947 ప్రాంతంలోనే న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల జనజీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు. పట్టణ జీవితంలో వస్తున్న పెను మార్పులను గమనించారు. గురజాడ అప్పారావు, శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న సమాజంలో గిలగిలలాడేవారి ఆరాటాలను తన రచనల్లో చిత్రించాడు. రావిశాస్త్రి కథన పద్ధతి చాలా పదునైనది. తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. ఇది ఆయన మొట్టమొదటి నవల. ఈ నవలను ఆయన 1952లో రచించారు. తరువాత రాజు, మహిషి, రత్తాలు, రాంబాబు అనే 2 అసంపూర్ణ నవలను రచించాడు. ఈయన జీవితం చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే. వారి రచనల జాబితా కథాసాగరం, 6 సారా కథలు, రాచకొండ కథలు, 6 సారో కథలు, రాజు మహిషి, కలకంఠి, బానిస కథలు, రుక్కులు, 6 చిత్రాలు, రత్తాలు రాంబాబు, సొమ్ములు పోనాయండి, గోవులుస్తున్నాయి జాగ్రత్త, బంగారం, ఇల్లు ముఖ్యమైనవి. వీరు రాసిన నాటకం, నాటికలు: నిజం నాటకం, తిరస్కృతి నాటిక, విషాదం నాటిక. ఆయన కథకుడే కాదు, నటుడు కూడా. ఆయన రాసిన నిజం నాటకంలోనూ, గురజాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించారు. నిజం నాటకం ఆ రోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో 100 ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నారు రావిశాస్త్రి. 1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణం ప్రకటిస్తే దానిని తిరస్కరించారు. అంతేకాకుండా 1966లో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చివేశాడు. 1922 జూలై 30న పుట్టి, పీడిత తాడిత ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలు పాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధా సర్ప దష్టుల కోసం, దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారాల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993 నవంబర్ 10వ తేదీన రావిశాస్త్రి పెన్ను కన్ను మూశాడు. మొత్తం 1000 రూపాయలకి తగ్గించేది ఏమీ లేదన్నారు శ్రీకంఠరావు గారు. తనకి 800, తన జూనియర్కి 200. ఇష్టమైతే చేయించుకోమను, లేకపోతే పొమ్మను. అనాకి బ్యాడ్కి చేసే ప్లేడర్లు చాలామంది ఉన్నారు. ఎవరి దగ్గరికో ఒకటి దగ్గరికి పొమ్మని చెప్పు అన్నారు శ్రీకంఠరావు గారు. చిత్తం, అలాగే చెప్తాను అని హాల్లోంచి నడవలోకి వెళ్ళాడు రావుగారి ముసలి గుమస్తా. రాత్రి 10 గంటలయ్యింది.
హాల్లో 100 క్యాండిల్స్ దీపం బంగారం మండినట్టు మండుతోంది. దీపం కింద బల్లకి చేరువుగా మెత్తని కుర్చీలో కూర్చున్న రావుగారు చేతిలోని కాగితాల కట్టని నిస్సారంగా బల్ల మీదకి విసిరి పక్కకి చూశారు. పక్కన కుర్చీలో ఓ 16 ఏళ్ల ఆడపిల్ల కూర్చునుంది. సింధీ వాళ్ల షాపులో చీరల అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టిన బొమ్మల ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆమె ఛాయ బంగారపు మెరుగులాగా, ఆమె కట్టుకున్న చీర సముద్ర నురగలాగా ఉన్నాయి. ఆమె ముఖం వెన్నెల్లా చల్లగా ఉంది. ఆమె కళ్ళు రావుగారి ముఖం వెనుక ఏమి దాగుందో చూడాలనే పరీక్షలో ఉన్నాయి. ఏం చిన్నారి, పడుకోకుండా ఇక్కడ కూర్చున్నావే, ఎంత రాత్రైందో తెలుసా అని ఆ అమ్మాయిని అడిగారు రావుగారు. ఇప్పుడు రాత్రి 10 గంటలు అయ్యిందని నీకు తెలుసా నాన్న? నువ్వింకా భోజనం చేయలేదని కూడా తెలుసా అని ఎదురు ప్రశ్న వేసింది చిన్నారి. ఆమె పేరు శ్రీలక్ష్మి. కానీ తండ్రికి మాత్రం ఆమె ఇంకా చిన్నారే. రావుగారు తన కూతురి మాటకి చిరునవ్వు నవ్వారు. డబ్బు కావాలంటే పని చెయ్యాలమ్మా, నీకు పెళ్లి చేయాలంటే డబ్బు కావాలమ్మా, డబ్బు కోసం మరి నన్ను కష్టపడాలి కదమ్మా అన్నారు రావుగారు. రావుగారి కుమార్తె ముఖం రావుగారి మాటలకి ఎర్రబారింది. ఆమె ఏదో అనబోయింది. అంతలో ఆ గదిలోకి ఓ 20 ఏళ్ల యువకుడు, ఓ 40 ఏళ్ల ఆడమనిషి వచ్చి రావుగారికి నమస్కరించి నిల్చున్నారు. ఆ యువకుడు అందంగా ఉన్నాడనే చెప్పాలి, ఆరోగ్యంగా ఉన్నాడనే చెప్పాలి, పరిశుభ్రంగా లేడని మాత్రం చెప్పాలి. పంచె కట్టుకుని పుట్టి చేతుల కబ్బా తొడుక్కుని తలపాగా చుట్టుకుని ఉన్నాడతను. నుదురు విశాలంగా ఉంది, ముక్కు ఎత్తుగా ఉంది, గడ్డం సూదిగా ఉంది, కళ్ళు మెరగ్గా ఉన్నాయి, చెవుల్ని ఎర్రపొళ్ల దుద్దులున్నాయి. అతని రంగు కొత్తగా కొని ఇంకా శుభ్రంగా తోమని రాగి బిందె రంగులాగుంది. అతని పక్కన ఉన్న ఆడమనిషి అతని వయసు పంచి మీసం తీసి పాగా లాగివేసి ఆడవేషం వేసినట్టుగా ఉంది. అతనికి ఆవిడ అక్కలా ఉంది. అక్క కాదు, తల్లని రావుగారికి తనే తెలియచేశాడు. ఆవిడ కట్టుకున్న చీర నిండా నలుపు ఉంది. ఆమె కళ్ళ నిండా దైన్యం ఉంది. ఆవిడ ముడుచుకున్న కుప్పు ధూళి ధూళిగా ఉంది. ఆమె మెళ్ళో ఒక తాడు మాత్రం ఉంది. ఆవిడ చెవులకి రంధ్రాలు మాత్రం ఉన్నాయి. ఆ చెవితమ్మెలు చచ్చిపోయినట్టు వేలాడుతున్నాయి. కంఠంలో ప్రాణం ఉన్నప్పటికీ అందుల్లో మృత్యువు ప్రవేశించినట్టుగా చూపిస్తున్నాయి ఆ తమ్మెలు. వాటిని చూసి రావుగారి కుమార్తె కొంచెం బెదిరింది. ఆమె ఒళ్ళు జలధరించింది. ఆమె ఆ తల్లి కొడుకుల వైపు తదేక ధ్యానంగా చూస్తూ వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినసాగింది. వాళ్ళు చాలా దీనావస్థల్లో ఉన్నారట. ప్రస్తుతం చాలా కష్టదశలో ఉన్నారట. అవతల వాళ్ళు చంపడానికి వస్తే ఆ యువకుడు తండ్రి, అదే ఆమె భర్త, వాళ్ళందర్నీ ఆపి ఒక్కడు నిలబడి దెబ్బలాడెట్ట. అవతల పార్టీలో 2 చచ్చిపోకపోతే మిగతా వాళ్ళు పారిపోకపోదురట. ఇతన్ని చంపేద్దురట. వాళ్ల మీద కేసు పెట్టకుండా, కనీసం ఆ యువకుడి తండ్రిని అప్పటికైనా పంపించకుండా, అతనికి తగిలిన దెబ్బలకి కట్టు కూడా కట్టకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారట పోలీసు వాళ్ళు. ఏమో ఏం చేశారో, మీ వాడి మీద పెట్టిన కేసు మాత్రం ఖూనీ కేసు. ఖూనీ కేసు అంటే మామూలు న్యూసెన్స్ కేసు కాదు, పావలాకి అతకి చేయడానికి అన్నారు రావుగారు. ఆయన చెప్పింది రైటేనట. 1000 రూపాయలు అడగడం కూడా న్యాయమే అనుకోండి. కానీ వాళ్ళు అంత ఇచ్చుకోలేరట. తగువ భూమి ఎకరం కాక మరో 2 ఎకరాల మెట్ట మాత్రం వాళ్ళకుందిట. అది అప్పుడు అమ్మినా అంత సొమ్ము రాదట. వాళ్ళ యందు దయ ఉంచి వాళ్ళని చూసి కనికరించి రావుగారు ఓ 400 తీసుకొని, వీల్లేదన్నారు రావుగారు. వాళ్ళు ఓ అరగంట బతిమలాడుకున్నారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు. రావుగారి కూతురు రావుగారి వైపు చూసింది. మళ్ళీ వాళ్లే వస్తారు అని ధీమాగా అన్నాడు రావుగారు తన కూతురు కళ్ళలోని ఆందోళన చూసి. అది కాదు నాన్న. ఏమిటి కాదు తల్లి? వాళ్ళు నిజంగా లేనివాళ్లేనా? లేనివాళ్లాగానే కనిపిస్తున్నారు. బడ్డు లేని వాళ్ళని అంత బడ్డు రొక్కించి అడగడం తప్పు కదా నాన్న? తప్పే. ఏ, ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే ఇంకోటి దగ్గరికి పోతారు. నువ్వు తెలివైన లాయరు కదా అని వచ్చారు కదా, పాపం అంది శ్రీలక్ష్మి జాలిగా. నా తెలివితేటలు వాడుకోవాలంటే నా రేటు నాకు ఇవ్వాలమ్మా. నేను ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరి సొమ్ము కూడా నేను పడేసుకోవడం లేదు. వాళ్ళకి పనికొచ్చే తెలివితేటలు నాకు మాత్రం ఇచ్చాడు భగవంతుడు. దానికి నేను ఖరీదు ఇంత అని కట్టి ఉంచాను. అందులో తప్పే ఉంది చిన్నారి. బజారులో బెనారస్ చీర ఖరీదు 600. కొనగలిగితే కొంటావు, లేకపోతే ఇంకో చోటుకు పోయి ఇంకో చీర కొనుక్కుంటావు. అలాగే ఇది నువ్వు అని నవ్వుతూ లేచి నిలుచుని, పద భోజనానికి పద అన్నారు రావుగారు.
తండ్రి తెచ్చిన సామ్యము సరైనది కాదేమోనని ఎందుచేతనో గాని అనిపించింది శ్రీలక్ష్మికి. కాని తండ్రికి ఆకలిగా ఉండి ఉంటుంది. వాదించడానికి వేళ కాదని ఊరుకుని తండ్రి వెనక ఇంట్లోకి వెళ్ళింది. రాత్రి 10:30 దాటింది. రాత్రి 10:30 దాటింది. డాక్టర్ మూర్తిగారు తన సొంత డిస్పెన్సరీ నుంచి ఇంటికొచ్చి వేడి నీళ్ల స్నానం చేసి తేలిక దుస్తులు తొడుక్కుని టేబుల్ దగ్గర భోజనానికి కూర్చునేసరికి ఎంత రాత్రి అయినా సరే ఆయన వచ్చేదాకా ఆయన భార్య భోజనం చేయదు. ఆయనకి ఎదురుగా కూర్చుని తింటుంది. డైనింగ్ హాల్లో ట్యూబ్ లైట్ దగదగలాడుతోంది. టేబుల్ మీద ఆకుపచ్చని ఆయిల్ క్లాత్ మీద పెట్టిన వెండి గిన్నెలు, గాజు ప్లేట్లు తడతళ మెరుస్తున్నాయి. గిన్నెల మీద మూతలు తీసేసరికి సుఖమైన భోజనం వాసన మధురంగా నిండుకుంది. మూర్తిగారికి 30 ఏళ్లు ఉండవచ్చు. ఆయనకి తల మీద వెంట్రుకలు తగ్గుతున్నాయి. కానీ ఒంటి నిండా ప్రోటీన్లు, విటమిన్లు పెరుగుతున్నాయి. అతను ఎర్రగా నవ్వుతూ బలంగా ఈజీగా ఉన్నాడు. డాక్టర్ గారి భార్యకి 25 ఏళ్లు ఉండొచ్చు. ఆవిడ పచ్చగా దబ్బపండులా ఉంది. బొద్దుగా ఉన్నప్పటికీ పొడుగ్గా ఉంది. పొడుగ్గా ఉండడమే కాకుండా అందంగా ఉంది. అందంగానే కాకుండా చాలా నాజూగ్గా ఉంది. నాజూగ్గానే కాకుండా కళగా ఉంది. మంచిగా కూడా ఉంది. ఆమెకి మూర్తిగారికి వివాహం జరిగి 9 లేక 10 సంవత్సరాలే ఉండవచ్చు. అతడప్పుడు మెడిసిన్ చదువుతున్నాడు. త్వరలోనే పాస్ అయ్యాడు. పాస్ అయ్యాక మరి 2 ఏళ్లకే మాస్టర్ ఆఫ్ సర్జరీ ఫస్ట్ క్లాస్ సంపాదించాడు. సంపాదించాక ఉద్యోగం అనవసరం అనిపించింది అతనికి. అసిస్టెంట్ సర్జన్గా ఎన్నాళ్ళు రాటవ్వాలి? ఎందుకది? తనేం లేనివాడు కాదు కదా. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటే, అదృష్టం బాగుంటే. మూర్తి డాక్టర్కి అదృష్టం బాగుంది. ఆయన క్లినిక్ పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే సర్జరీలో, అదే శస్త్రచికిత్స అఖండుడని పేరు తెచ్చుకున్నాడు. అతని చేతులు చల్లని చేతులని, అతని కత్తికి కూడా వైద్యం వచ్చని, అతను చావుని చంపగలడని ప్రజలంతా ఏమేమో చెప్పుకుంటారు. అతను బడ్లు ఎంత కరెక్ట్గా తీసుకుంటాడో పని అంత ఖచ్చితంగా చేస్తాడని అందరికీ బాగా తెలుసు. పెద్దాసుపత్రిలో కూడా అంతటి డాక్టర్ లేడట. మరింక జిల్లాకి అతనే రాజు. అదృష్టమంతా ఆయన భార్యదట. లక్ష్మీకళంతా ఆవిడలోనే ఉందట. 10 ఏళ్ళై పెళ్ళైనా నిన్నే పెళ్ళైనట్టుంటుందట. 2 పిల్లలు, చక్కగా ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారని ఎవ్వరూ అనుకోరట. కొడుకుని చక్కా సైన్స్ స్కూల్లో వేయించారట. కూతురు నా పిల్ల తాత ఒగ్గళ్ళు తీసుకెళ్లి తన దగ్గర పెట్టుకున్నాడట. మనవరాలంటే ఆ బాబుకి అంత మోజు. లక్ష్మీదేవి లాంటి భార్య వైపు ఓసారి చూసి తలదించి ఫోర్క్ స్పూన్ సర్దుకుంటూ, సో డార్లింగ్, ఏమిటి సంగతులు అని అడిగాడు డాక్టర్ మూర్తి. డాక్టర్ గారి భార్య ఏదో జవాబు చెప్పబోతోంది. అంతలోనే ఆ గదిలోకి ఆయాలా కనపడే ఆడబంటురోతో ఒక ఆమె వచ్చి, బాబు, ఎవరో పేషెంట్ వచ్చారు అని సమాచారం చెప్పింది. ఎవరో పేషెంట్ అట, సంగతి ఏమిటని అడిగారు కదా, అవే సంగతులు, ఇంకేముంటాయి అంది డాక్టర్ భర్తతో భార్య శ్రీలక్ష్మి. మూర్తి డాక్టర్కి కోపం వచ్చింది. భార్యని చూసి కాదు, ఆయాని చూసి. భోజనం చేస్తూ ఉంటే పేషెంట్ సంగతి చెప్పొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? పేషెంట్లు వస్తే నేను భోజనం చేసేదాకా కూర్చోమని చెప్పలేవు, ఇడియట్ అని కసిరాడు మూర్తి డాక్టరు. కసురు పుచ్చుకుని ఆయా బయటికి వెళ్ళిపోయింది. డాక్టర్ మూర్తి వెంటనే చిరునవ్వు నవ్వాడు సతీమణి వైపు తిరిగి. అందుగురించే అతని సతీమణి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ క్షణంలో అంత భయంకరంగా గర్జించి మరుక్షణంలో అతను అంత మనోహరంగా ఎలా మందహాసం చేయగలడా అనే విషయం ఆమెకి ఈ 9-10 ఏళ్లై కూడా అర్థం కాకుండా ఉంది. డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్లా మీరు ఎలా ఉండగలరండి అని ఆవిడ ప్రశ్నించింది. భార్య ప్రశ్నకి పకాల్మని నవ్వాడు. క్రింది వాళ్లతోనూ మనవాళ్లతోనూ ఒక్కలా ఎలా ఉండగలం లక్ష్మి? క్రింది మనుషులతో కర్కౌటకంగా హెర్హిట్లర్లా ఉండకపోతే లాభం లేదే. తినేరు మనల్ని. మనవాళ్లతో ఒకలా ఉండాలి, వాళ్లతో ఇంకోలా ఉండాలి. మన లెవెల్ వేరు, వాళ్ళ లెవెల్ వేరు. తక్కువ వాడి దగ్గర మనం ఎక్కువతనం చూపించకపోతే వాడు మనకంటే ఎక్కువ అని అనుకుంటాడు. అందుచేత మనం ఎవరి లెవెల్లో వాళ్ళని ఉంచాలి. నా పాలసీయే అది అంటూ నవ్వుతూనే నిజ జీవితంలో తను పాటించే నిత్యసూత్రం భార్యకి తెలియజేశాడు మూర్తి డాక్టర్. మంచిగాను మర్యాదగాను ఉండడానికి లెవెల్స్ ఎందుకండి? ఏమిటో మీ ప్రవర్తన నాకు అర్థం కాదు అని భార్య కూడా భర్తలాగే భోజనానికి ఉపక్రమించింది. భర్తగారు భోజన రంగంలో పూర్తిగా దిగిపోయే ఉన్నారు. భూప్రపంచంలో కొన్ని మంచి ఆహార పదార్థాలు
తీరుబాటుగా ఖర్చు చేశాక కుర్చీలోంచి లేచి వెళ్లి మూతిని చేతిని కడుక్కుని మూర్తిగారు తువ్వాలు తీసి తుడుచుకుంటూ వచ్చి భార్య భోజనం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఆమెకు ఎదురుగా మళ్లీ కూర్చోబోయారు. కానీ ఆమె వారించింది. పేషెంట్ ఎవరో పాపం వచ్చారట, వెళ్ళి చూడండి అంది భర్తతో ఆమె. భర్త మూర్తి అయిష్టంగా అవతలకు వెళ్ళాడు. మరొక 10 నిమిషాలకి డాక్టర్ గారి భార్య కూడా భోజనం పూర్తి చేసి ముందు హాల్లోకి వచ్చేసరికి రాత్రి 11 దాటింది. వాళ్ల విలాస గృహాల్లో తప్ప పెద్దింటి వాళ్ల దీపాలన్నీ ధగధగలాడతాయి. మూర్తి డాక్టర్ గారి ముందు గది దీపం ఆ మాదిరిగానే ఉంది. ఆయన భార్య అక్కడికి వెళ్లేసరికి మూర్తిగారు ముఖం ముడుచుకుని చిరాగ్గా నిల్చున్నారు. ఆయన ఎదురుగా వీధిగుమ్మం వారగా ఓ నడికాలపు మనిషి వినయంగా నిలుచున్నాడు. వినయంగా ఉన్నాడు, కానీ అతనిలో తొందర కనిపిస్తోంది. తలపాగా మీద కనిపిస్తోంది. ముడుకులు దాకా ఎగ్గట్టిన పంచె మీద పుట్టి చేతుల కబ్బా కనిపిస్తోంది. చేతుల నిండా మట్టి పొరలు కనిపిస్తున్నాయి. చేతుల్ని గుండె మీద కట్టుకుని విప్పి అర్థించినట్టుగా ముందుకు చాచి మళ్లీ కట్టుకుని గాభరా గాభరాగా మాట్లాడడంతో తొందర, భయము, ఆవేదన కనిపిస్తున్నాయి. అతను బలంగానే ఉన్నాడు, కానీ అంతగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా లేడు. ముక్కు ఎత్తుగా ఉంది, కళ్ళు మెరగ్గా ఎర్రగా ఉన్నాయి. చెవుల్ని ఎర్రపళ్ళ దుద్దులున్నాయి. మాడిన రాగిబిందె రంగులో ఉన్నాడతను. అతనికి 30 ఏళ్లే వయసంటే ఎవరికైనా సరే నమ్మకం కలకపోవచ్చు. 40 ఏళ్లు దాటిన వాళ్లే ఉన్నాడతను. మనిషిని ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఓసారి చూచి మళ్లీ జబ్బుగా ఉన్నప్పుడు చూస్తే పోల్చలేక ఇతన్ని ఎక్కడో చూసినట్లుందే అనుకున్నట్లుగా అతన్ని చూసి ఆ విధంగా అనుకుంది డాక్టర్ గారి భార్య. బాబుగారు, నాకు ఎకరా మడిసెక్క మిగిలింది. అది అమ్మేసైనా సరే మీ రుణం తీర్చుకుంటాను. ఎంతైనా ఇస్తాను. మా అమ్మను తమరు అలాగైనా రక్షించాలి. తమరు తప్ప మరెవరూ బతికించలేరట. ఆపరేషన్ వేగిరం చేసేస్తే కానీ మనిషి బతకలేదట. ఆ చీటీ మా ఊరి డాక్టర్ గారు తమరికి ఎమ్మని ఇచ్చారు అని చెప్తున్నాడు అతను. ఆ చీటీ అప్పుడే చదువుకున్నారు మూర్తి డాక్టర్ గారు. ఆ చీటీ మళ్ళీ ఆ ఆసామికి ఇచ్చేశారు. ఆ ఆసామి చీటీ తీసుకుని డాక్టర్ గారి వైపు ఎర్ర కళ్లతో బరువుగా ప్రశ్నార్థకంగా చూశాడు. చావా బతుకా అనేది ఆ ప్రశ్న. మూర్తిగారి చిరాగ్గా ముఖం పెట్టడంతోనే అవతల ఆసామికి వారి జవాబు తెలిసిపోయింది. కానీ ఆశ అంతరిస్తూ కూడా ఆశగా అడుగుతుంది. ఏం బాబూ, ఏం సెలవు అని అడిగాడతను. మూర్తి డాక్టరు ఆ ఆసామి వైపు వీపు తిప్పి భార్య వైపు నడుస్తూ, మీ అమ్మ ఎవరావిడ, ఆవిడొచ్చిందా అని అడిగారు. బండిలో వేసి తీసుకొచ్చాను బాబు, బండిలో ఉంది అని జవాబు చెప్పాడతను. అయితే నేను చెప్పినట్టు చెయ్యి, ఆవిడ్ని ఆసుపత్రికి తీసుకెళ్ళు. ఆసుపత్రిలో తమరంత మంచి చేయలేదట బాబు, లేకపోతే ఏం చేస్తాం అని భార్య దాకా వెళ్ళి అక్కడ నిలుచుని ఆ ఆసామి వైపు తిరిగారు డాక్టర్ గారు. ఆ తర్వాత తన ఉద్దేశం ఏమిటో అతనికి స్పష్టంగా చెప్పేశారు. నువ్వు బీదవాళ్లా ఉన్నావు, అవునా? అవును. అటువంటప్పుడు నువ్వు నా ఖరీదు ఇచ్చుకోగలవా? ఇచ్చుకోలేవు. ఇంత ఖరీదంటావా? ఎంతైతే నీకెందుకు, నువ్వు ఇచ్చుకోలేనంత. సరిపోయిందా? మీ ఊరి డాక్టరు నువ్విప్పుడు ఏమీ ఇచ్చుకోలేవని తర్వాత ఎప్పుడో ఇస్తావని రాస్తున్నాడు. అంచేత తిన్నగా జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్ళు, అక్కడ డ్యూటీలో ఎవరో ఒకరుంటారు అని డాక్టర్ గారు చెబుతూ ఉండగా ఆ నాటు మనిషి గబగబా ముందుకొచ్చి డాక్టర్ గారు కాళ్ల మీద పడబోయాడు. డాక్టర్ గారు వెనక్కి జరిగారు. బాబూ అని ప్రాధేయపడ్డాడు ఆ ఆసామి. లే 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 అని మూర్తి డాక్టర్ కేకలు వేయగా ఆ ఆసామి లేచాడు. అప్పుడు మూర్తి డాక్టరు చాలా శాంతంగా చెప్పారు. ఓయ్ నాయుడు, నే చెప్పేది శ్రద్ధగా విను. మీ అమ్మకి ఉన్న జబ్బు ఏమిటి ఆ చీటీలో డాక్టర్ గారు రాశారు. అందు గురించి అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలి. అర్జెంటుగా అంటే నాకిప్పుడు వీలు పడదు. నేనిప్పుడు అర్జెంటుగా మరొక ఆపరేషన్కి వెళ్ళాలి. నువ్వు రాకముందే నేను ఆ ఆపరేషన్కి ఒప్పుకున్నాను. అంచేత వెళ్ళు, వేగిరం వెళ్ళు, హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి వెళ్ళు, వేగిరం వెళ్ళు అని అతన్ని తొందర చేసి బలవంతంగా ఇంట్లోంచి పంపించేశారు మూర్తి డాక్టర్ గారు. వీధి తలుపు చేరవేసి వెనక్కి తిరిగి భార్య వైపు చూశారు మూర్తిగారు. ఆవిడ సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. ఎఫెనీ ఫర్ యువర్ థాట్స్ అన్నారు మూర్తి డాక్టర్. ఆవిడ ఆలోచన నుంచి బయటపడి, అతన్ని ఎందుకలా పంపించేశారు, తప్పు కదూ అంది. ఉచితంగా చేయడానికి నేనేం ప్రేమ సమాజం వాడిని కాదు. వాళ్లైనా వాళ్ళు చేసే పనికి మరెక్కడి నుంచో డబ్బు గుంజుతారు అని కొంచెం చిరాగ్గా అన్నారు మూర్తిగారు భార్య మాటకి జవాబుగా. అతనైనా ఏదో ఇస్తానన్నాడుగా అంది భార్య. ఎప్పుడో ఇస్తాట,
అదైనా నేను అడిగినంత ఇవ్వలేడు, ఇచ్చుకోలేడని వాళ్ళ ఊరి డాక్టరు ఆ రికమెండేషన్ లెటర్లో రాయనే రాశాడు. ఆ పాటిదానికి నేనెందుకు కష్టపడాలి? నాకు దేవుడు ఓ రకం శక్తి ఇచ్చాడు. ఆ శక్తిని నేను నా ఇష్టం వచ్చినంత ఖరీదుకి నా ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముతాను. ఇందులో అన్యాయం, ఆదర్శం అటువంటివేమీ లేవు. తెలిసిందండి మేడం, లాయర్ శ్రీకంఠరావు గారి అమ్మాయి వయ్యుండి కూడా ఆ పాటి లాజిక్ తెలుసుకోలేదా నువ్వు? ఆయన నవ్వుతూ ముగించాడు మూర్తి డాక్టర్. శ్రీలక్ష్మి ఏమీ మాట్లాడలేదు. ఆమె నిట్టూర్చింది. మూర్తి డాక్టర్ లోనికెళ్ళి దుస్తులు మార్చుకుని హాల్లోకి వచ్చాడు. శ్రీలక్ష్మి ఇంకా సోఫాలోనే కూర్చుని ఉంది. చాలా లేట్ అయిపోయాను, వెళ్తాను అన్నాడు మూర్తి డాక్టర్. ఎక్కడికి అన్నట్టు ముఖం పెట్టింది శ్రీలక్ష్మి. ఆపరేషన్ కని చెప్పాను కదా, ఆపరేషన్ కార్డ్స్. ఈ పాటికి మా ఫ్రెండ్స్ అంతా ఫుల్ స్వింగ్లో ఉంటారు అని తొందరగా చెప్పేసి పేకాటకి పయనమయ్యాడు మూర్తి డాక్టరు. అప్పటికి రాత్రి 11:30 దాటింది. రాత్రి 11:30 దాటింది. 10 నుంచి కూడా వర్షం తెగజోరుగా పడుతోంది. ఏనుగు తొండాలా లేక రక్కసి గుండలా అనిపించేటంత హడావిడిగా పడుతోంది. వర్షధారలు పెట్టే చిరాకు వల్ల కాబోలు గాలికి పిచ్చెక్కినట్టుగా ఉంది. వర్షపు ధాటికి పిచ్చి గాలికి భయపడి కుంచిచ్చిపోయి కాబోలు చీకటి మరీ చీకటిగా ఉంది. కొండల మీద మంచుగడ్డలన్నీ గాలిగా మారిపోయాయి కాబోలు. చీకటి మరీ చీకటిగా ఉంది. కొండల మీద మంచుగడ్డలన్నీ గాలిగా మారిపోయి కాబోలు చలి కొరుక్కు తినేస్తోంది. కొండలు కూడా గజగజలాడి వజవజ వణికే అంత చలిగా ఉంది. తోటల్లోనూ పైరుల మీద పాకలపైన గాలి వాన చేసే చప్పుడు యమదూతల అరుపుల్లా రక్కసి నక్కల ఊళల్లా భయంకరంగా ఉంది. ఇనప గోడల మధ్య కూర్చున్నప్పటికీ ముక్కుకి నీటి వాసన గుప్పమ్మని తగిలేటంత ఫోర్సుతో ప్రవహించే ఆ గాలివాన ఆ రాత్రిని రౌద్రంగా చెండాడిపోతోంది, చీల్చుకు మరిగిపోతోంది. ఊరికి రోడ్డుకి మధ్య సుమారు మైలు దూరం ఉంది. ఈ మధ్య దూరంలో అన్ని పొలాలే. రోడ్డెక్కాక ఆ రోడ్డంట ఓ 2 పర్లాంగులు దక్షిణంగా నడిచి రోడ్డుకి అవతల పక్కకి దిగితే దాసుగారి 10 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం ఓ వారకి వారి కళ్ళం ఉంది. ఆ రాత్రి ఆ వానలో ఆ ఊరికి ఆ రోడ్డుకి మధ్య పొలాల గట్టంట ఓ మానవాకారం వెళుతోంది. రోడ్డు ముఖంగా వెళుతోంది. మధ్య కర్ర తీసేసిన తాటాకులు గొడుగుని నెత్తిన పెట్టుకుని 2 చేతులతోనూ దాన్ని అదిమి పట్టుకుని ముందుకు వంగి గాలిని వానని ఎదిరిస్తూ జోగుతూ వెళుతోంది. కారు మబ్బులు వెర్రిగా నవ్వినప్పుడు కారు చీకట్లో కలిసిపోతోంది ఆకారం. దాసుగారి కళ్ళంలో పశువుల పాకలో కొన్ని పశువులున్నాయి. వాటికి పర్వాలేకపోవచ్చు, కానీ కళ్ళంలో పందిరి కింద కొన్ని పశువులు ఉండిపోయాయి. దాసుగారి ఇంట్లో పని చూసుకుని తన గుడిసెకి వెళ్లి గంజినీళ్లు తాగి దాసుగారి కళ్ళంలోకి వారి పాలుగాపు నరసయ్య పయనమవబోతుండగా వర్షం పట్టుకుంది. వర్షం ఆరంభం అవగానే నరసయ్య తన గుడిసె నుంచి దాసుగారి లోగిల్లోకి పరిగెత్తాడు. పందిరి కింద పశువులు ఉండిపోయాయి కదరా నరసయ్య అన్నారు దాసుగారు. చిత్తం అన్నాడు నరసయ్య. మరైతే ఏం చేద్దాం అని అడిగారు దాసుగారు. వర్షం తగ్గుతుందేమో చూద్దాం అన్నాడు పాలికాపు. తగ్గలేదు వర్షం. మరైతే వెళ్ళి ఆ పశువులను పాకలో కట్టకపోతే అవి సస్తాయే అని చెప్పి బుగత దగ్గర బ్యాటరీ దీపం తీసుకుని తనది కమ్మల కొడుకు పట్టుకుని బయలుదేరాడు నరసయ్య. బ్యాటరీ దీపాన్ని మొలలో పెట్టుకున్నాడు, కానీ దాన్ని తీయడానికి వీల్లేకపోతోంది నరసయ్యకి. దీపం ఓ చేతితో తీయాలంటే రెండో చేతిలో గొడుగు ఉండకుండా ఉంది. చాలా భయంకరంగా ఉంది గాలి. తడిసి మొద్దైపోయాడు, చలికి గజగజ వణుకుతున్నాడు. చిన్నతనం నుంచి అలవాటైన ప్రదేశం, చిన్నతనం నుంచి అలవాటైన దారే కాబట్టి ఎంత చీకటిగా ఉన్నా, ప్రదేశం అంతా ఎంత జలమయమై ఉన్నా అతని అడుగు మాత్రం ఆనిక మీద మామూలు దారిలోనే పడుతోంది. చెవుల్ని పూర్తిగా కప్పిన తలపాగా ఆ వర్షపు తుంపరికి నాని బరువెక్కుతోంది. గుండెల్ని కప్పిన చింకి కబ్బ వర్షపు జల్లికి పూర్తిగా తడిసి ముద్దైపోయింది. ధారలు కారే నీటి బరువుకి పంచె బరువుగా కిందికి దిగలాగుతోంది. చలికి నరాలు తోడేస్తున్నాయి, వేళ్లు కొంకర్లు పోతున్నాయి. పై వరుస పళ్ళని కింది వరుసవి టకటకమని కొడుతున్నాయి. ఆ సమయంలో నరసయ్య దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఖూనీ కేసులో ఇరుక్కుని జైల్లో చచ్చిన తండ్రి గురించా? సమయానికి సరైన వైద్యుడి సహాయం చిక్కక చనిపోయిన తల్లి గురించా? అమ్ముడైపోయి అపహరింపబడిపోయి పరహస్తాల్లోకి పోయిన తన బీద భూముల గురించా? బుగతగారి పొలాల్లో కూలి కాపు చేసే తన భార్యాపుత్రుల గురించా?
ముక్క చెక్కలైపోయిన తన మొత్తం బతుకు గురించా, చీకాకు పరిచే చినుకుల గురించా, గజగజలాడించే చలి గురించా? తొందరగా కళ్ళానికి చేరుకుని అక్కడ పందిరి కింద సొమ్ముల్ని పాకలో కట్టేసి తొందరగా ఇంటికొచ్చి మంచం కింద కొంపటెట్టుకుని తొంగుంటే గాని ప్రాణం నిలబడకపోవచ్చునని అతను మరికొంత తొందరగా అడుగులు వేశాడు. మెరుపు మెరిసినప్పుడల్లా భూమాతంతా శివాలెత్తినట్టు కనిపిస్తోంది. చేలు చెట్లు అన్నీ కూడా సుళ్ళు తిరుగుతున్నాయి. గట్లన్నీ దాటి రోడ్డెక్కే సమయానికి నరసయ్యకి ఓ అనుమానం కలిగింది. ఈ గాలికి కళ్ళల్లో పశువుల పాక ఉంటదా, ఎగిరిపోద్దా అని అనుమానం కలిగేసరికి అతని గుండె గుబేలు మంది. సొమ్ములన్నీ ఏటైపోయి ఉంటాయో ఏటో అని అతను మరికొంత తొందరగా నడక సాగించాడు. అతని తొందరలో అతను ఉండడం చేత అంతా అయిపోయేదాకా ఏం జరిగిందో అతను సరిగ్గా చూడనైనా లేదు. గాలి హోరులో దాని హోరు కలిసిపోయింది. ఒక్కసారిగా ఎక్కడి నుంచో వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఆ వర్షపు ధారలు చిక్కపడిపోయిన బంగారపు నారల మెలమెల మెరిశాయి. మెరుపైతే అది ఇంతసేపు ఉంటదా అని అతను ఆశ్చర్యపడే లోపునే పిడుగులా ఓ పదార్థం శరవేగంతో అతని దాటుకుని వెళ్ళిపోయి పెళపెళ విరిగింది. నరసయ్య పరిగెట్టాడు. రోడ్డు మీద ఓ 100 గజాల దూరం పరిగెట్టాడు. చేతిలో ఉన్న గొడుగు అతన్ని విడిచి రయ్యమని వెనక్కిపోయి వెల్లకిలా పడిపోయి వీపు మీద డేకురుకుంటూ వెళ్లి రోడ్డు సైడ్గా ఉన్న ఓ పాక పక్క చెట్టు మానికి చీకట్లో చేర్లబడింది. నరసయ్య గాలికి ఎదురీతగా పరిగెట్టి కుడిపక్క రోడ్డంచు నుంచి కిందికి దిగిపోయి ఊపు ఆపుకొని చూశాడు. దయ్యంలా ఏదో పడుంది. దాని కడుపులోంచి బయటికి రావడానికి ఓ మానవాకారం కాబోలు గిజగిజలాడుతోంది. గట్టు దిగుతుండగా నరసయ్య గుర్తుకొచ్చింది. తన దగ్గర బ్యాటరీ దీపం ఉందని అది తీసి చేతిలో సవరించుకుని మీట నొక్కాడు. దీపం వెలుగులో ఆ కారు చాలా అసహాయంగా వెల్లకిలా పడిపోయిన గొన్న ఏనుగులా కనిపిస్తోంది. అందులోనూ అదొక పక్కకి ఉరిగిపోయి ఉంది. యువతల పక్క ఓ తలుపు తెరుచుకుని వేళ్లాడుతోంది. అందులో నుంచి గిజగిజామని ఓ ముసలి మనిషి పైకొచ్చి పైకి రావడానికే శక్తి అంతా ఖర్చయిపోవడం చేత కాబోలు రాగానే టుపుక్కుమని కిందన చతికిలి పడిపోయాడు. బ్యాటరీ దీపం వెలుగులో నరసయ్యకి 70 ఏళ్ల ముసలితనం, నలిగిన జరీకండువా మెరుపుతనం, ముఖంలో పండు తమలపు తెలుపుతనం కనిపించాయి. చచ్చిపోలేదు కదా అనుకుని ముందుకు వెళ్ళాడు నరసయ్య. అతను చచ్చిపోలేదు. ఆమె కూడా చచ్చిపోలేదు. స్పృహ తప్పిపోయి కారులోనే ఉంది. ఆవిడ్ని బయటికి నరసయ్యే లాగాడు. ఆవిడ లేత గులాబీ ముఖం నెత్తురుతో తడిచి ఉంది. కారే నెత్తురు ఆమె కట్టుకున్న ముదురు గులాబీ రంగు చీర మీదకి జారుతోంది. మంచు మొక్కలా పడే చినుకులకి పులి కన్నులా వెలిగే టార్చ్ వెలుక్కి ఆవిడ కళ్ళు విప్పింది. నరసయ్య తన తలపాగా లాగి ఆమె ముఖం తుడిచాడు. నుదుటి మీద గాయం ఒక్కటి మాత్రం ఉంది. పాగా గుడ్డ చింపి గబగబా ఆమెకు పట్టుకట్టాడు నరసయ్య. ముసలాయనికి ఏ దెబ్బ లేదు. గాబరాతోనూ భయంతోనూ ఉన్నాడు. ఆ ఆడమనిషి అతని కూతురు అయినట్టుంది. ఆవిడ గురించి అతను అయ్యో అయ్యో అని అస్పష్టంగా అరుస్తూ అదేదో దెబ్బతిన్న పశువులో ఏడుస్తూ కూర్చున్నాడు. వర్షపు చప్పుల్లో అతని గోల నరసయ్య చెవిని పడలేదు. ఆవిడికి దగ్గర 40 ఏళ్లు ఉంటాయని గాని, ఆవిడ అందంగా సౌమ్యంగా ఉందని గాని, ఆవిడ మెడలో బంగారానివి వజ్రాలవి నగలున్నాయని గాని నరసయ్య గమనించలేదు. ఆవిడ అటు ఇటు చూస్తూ ఏదో అడుగుతోంది. ఆయనేరీ ఆయనేరీ ఆ మాట ఏమిటో వినపడ్డం లేదు. అంచేత ఆవిడ నోటికి తన చెవి ఆంచి విన్నాడు నరసయ్య. తన భర్త గురించి అడుగుతోంది ఆవిడ. కారు ఉదిగిన పక్క అటుపక్క కారు కింద మరో మనిషి నలుగుతున్నాడని దీపం వెలుగులో పరికించి చూచి అప్పుడు తెలుసుకున్నాడు నరసయ్య. ఆ ఆసామిని కారు నెమ్మదిగా కిందికి నొక్కుతోంది. నరసయ్య చటుక్కున లేచి నిల్చున్నాడు. ఆ ఆడమనిషి పెనిమిటి అంత ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నాడని తెలిసేసరికి ముసలాయన ఆ ఆడమనిషి కూడా లేచి నిలుచున్నారు. నిలుచున్న వాళ్ళు నిలువున కుప్పకు ఊరిపోయి నరసయ్య కాళ్ళ మీద పడ్డారు. నువ్వే దేవుడివి, అతన్ని రక్షించు, కాపాడు, మా పాలిటి దేవుళ్లా వచ్చావు, రక్షించు, అతన్ని రక్షించు అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మాటలు నరసయ్యకి వినిపించలేదు. టార్చి వెలుగులో చూస్తే వాళ్ళ మొహాలే వాళ్ళ భావాలను తెలియచేస్తున్నాయి. ఆ వెలుగులో వాళ్ళ ఆకారాలు అతనికి గుర్తు రానే వచ్చాయి. వాళ్ళ మాటలు అతనికి వినిపించలేదు. వినిపించుకునే స్థితిలో లేడతను. దేవుడు బతుకిచ్చాడు, శక్తి ఇచ్చాడు. సమాజంలో అతనికి గడిచిన కాలంలో ఆ బతుకు బండరాళ్ల పాలయ్యింది. ఆ శక్తి సన్నగిల్లింది. కానీ మిగిలిన శక్తినంతా ఎడమ భుజానికి దండకి తెచ్చుకుని ఆ ఉదిగే కారును నిలబెట్టి ఒక్క ఊపు ఊపి ఆ కారు కింద నొక్కుకుపోయే మూర్తి డాక్టర్ని కుడి చేత్తో బయటికి లాగాడు నరసయ్య.
ఆ పరిస్థితిలో వాళ్ళ మాటలు అతనికి వినిపించలేదు. కానీ వాళ్ళ భావం మాత్రం అతనికి తెలియకపోలేదు. రక్షించమని ప్రార్థిస్తున్నారు వాళ్ళు తనని. ముసలి ప్లీడర్ గారి ఏడుపు ప్రార్థనలకి గాని, కూతురమ్మ కాబోలు ఆవిడ వేడుకునే ఏడుపుకి గాని ఏదైనా సమాధానం ఇద్దామని అప్పుడు అనిపించలేదు నరసయ్యకి. ఆ తర్వాత డాక్టర్ మూర్తి గారిని అతని భుజాన వేసుకుని ఆ అర్ధరాత్రి, ఆ గాలివానలో, ఆ సమయంలో, ఆ స్థలంలో అక్కడ వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. మూర్తి డాక్టర్ని మోసుకెళ్లే శక్తి ఆయన భార్యకి లేదు, ముసలి బావగారికి లేదు. మరంచేత మూర్తి డాక్టర్ని మూపుని వేసుకుని ఓ చేత్తో శ్రీలక్ష్మిని పట్టుకుని నడిపిస్తూ, ఆవిడ తన ముసలి తండ్రి చెయ్యి పట్టుకుని నడిపించుకుని తన వెంట రాగా, అక్కడికి అల్లంత దూరంలో చెట్ల తోపులో రోడ్డు పక్కనే ఉన్న పాకదాకా నడిచి అక్కడ గడ్డిపరిచి మూర్తి డాక్టర్ని పడుకోబెట్టి అతని చావు బతుకుల మధ్య ఉండవచ్చునేమో గాని ఇంకా బతికే ఉన్నాడు, బతకవచ్చు కూడాను అని గ్రహించి అప్పుడు అనుకున్నాడు నరసయ్య, మిమ్మల్ని నేనెందుకు రక్షించాలి? మీ చావు బతుకుల మధ్య దూరి నలిగి మిమ్మల్ని బయటికి బతుకులోకి నేనెందుకు లాగి మీకు సాయపడాలి? మీకు నేను సాయపడను, మిమ్మల్ని చస్తే రక్షించను. సమయంలో నేను తప్ప మీకు మరో దేవుడు లేడు, మనిషి లేడు. మిమ్మల్ని రక్షించే శక్తి ఇప్పుడు ఇక్కడ నాకుంది. మీ ఇళ్ళు, మీ మేడలు, మీ ధన కనక వస్తు వాహనాలు, మీ సంసారాలు కడిగేసి ఊడ్చేసి మీ మాన ప్రాణాలతో సహా మీ సర్వం సమస్తం నాకు అర్పిస్తారా? సమర్పిస్తేనే సాయం చేస్తాను, లేకపోతే చెయ్యను. నా శక్తికి నా ఇష్టం వచ్చిన విలువ కట్టుకుంటాను. అది ఇస్తేనే మీకు నా సాయం, లేకపోతే లేదు. అవునంతే, నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేయలేదు. మీరు నా విలువ నాకు ఇవ్వలేరా? ఇవ్వలేకపోతే ఊళ్ళోకి వెళ్ళి ఇంకోటి తెచ్చుకోండి. ఆ చీకట్లో అటువంటి ఆలోచనలేవో అస్పష్టంగా నరసయ్య మనసులో మెదిలేయి. అలా మెదలడమే అతనికి సిగ్గు అనిపించింది. తప్పు అనుకున్నాడతను. మర్నాడు మధ్యాహ్నం ఊరు బుగత దాసుగారి లోగిలి ముందు మరో కారు ఆగింది. వర్షం బాగా వెలిసింది, ఎండ బాగా కాస్తోంది. మూర్తి డాక్టర్ని మరో డాక్టర్ వచ్చి చూసి ప్రమాదావస్థ దాడుతోందని నమ్మకంగా చెప్పి దగ్గరుండి ఆయన్ని కారులో వేయించాడు. తిరుపతి కారులో వెళ్లి వస్తూ ఉంటే ఆపద వచ్చినా ఆ వెంకటేశ్వరుడే నరసయ్య రూపంలో వచ్చి ఆదుకున్నాడని అంతా అనుకున్నారు. శ్రీలక్ష్మి, శ్రీకంఠరావు కారెక్కబోతూ చుట్టూ ఉన్న జనాన్ని పరికించి చూశారు. శ్రీకంఠరావు నరసయ్యని గమనించి దగ్గరకొచ్చి ఏడుస్తూ తన కృతజ్ఞత తెలియచేశారు. నిజంగా మేము నీ రుణం తీర్చుకోలేం, కానీ నీకేం కావాలో చెప్పు, ఇవ్వగలిగింది ఏమైనా సరే ఇస్తాను. చెప్పరా నాయనా, చెప్పు అన్నాడు. ఊరి బుగత దాసుగారు, ఊరి జనం అందరూ కూడా నరసయ్య వైపు కుతూహలంగా ఏమడుగుతాడు అన్నట్టుగా చూశారు. నరసయ్య ఏమీ అడగలేదు, నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరేమి ఇవ్వగలరు? పోయిన తండ్రిని ఇవ్వగలరా? చచ్చిన తల్లినివ్వగలరా? మసిగా మారిన బంగారపు బతుకునివ్వగలరా? ఏమి ఇవ్వగలరు? ఏమీ ఇవ్వలేరు. మీరింతవరకు తప్పు కథ విన్నారు. రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1995 సంవత్సరం జూన్ నెల ఆహ్వానం పత్రికలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.